గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ కూటమి తరపున ఇచ్చిన సూపర్ 6 హామీలలో మరో హామీ అమలుకు కూటమి సర్కార్ తుది కసరత్తు చేస్తుంది. ఏపీ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి కల్పించే అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో చర్చించారు. పథకం అమలుతో పెరిగే ఆక్యుపెన్సీకి తగ్గట్లు బస్సుల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలని, దీనికోసం కొత్త బస్సులు కొనడం లేదా అద్దెకు తీసుకోవడంపై ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. అలాగే ప్రతి బస్సుకు జీపీఎస్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకిచ్చిన హామీలు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని, అదే సమయంలో ఉచిత ప్రయాణ సదుపాయం మహిళలకు ఉపయోగకరంగా ఉండాలని సీఎం అభిప్రాయపడ్డారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు అనవసర ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించాలని సీఎం ఆర్టీసీ ఉన్నతాధికారులకు సూచించారు. ఇక రాష్ట్ర జనాభా 5.25 కోట్లు కాగా అందులో మహిళలు 2.62 కోట్లుగా ఉన్నారు. వీరిలో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ బస్సుల్లో మహిళల ప్రయాణాల సంఖ్య ఏడాదికి 43.06 కోట్లు ఉందని, ఉచిత పథకం అమల్లోకి వస్తే అది 75.51 కోట్లకు పెరగవచ్చని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కొత్త పథకం అమలుకు అదనంగా మరో 2536 బస్సులు అవసరమని అధికారులు లెక్కలు తేల్చారు. దీనికి 996 కోట్ల రూపాయలు వ్యయం కానుందని భావిస్తున్నారు.